ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. ఈ మధ్య నిజంగా రోజు పేపర్ చూసిన కొద్దీ ఆర్ ఆన్లైన్లో వీడియోస్ కూడా విన్నా కొద్దీ చూస్తూ ఒకటే వినిపిస్తుంది సార్, చాలా అయమైన పరిస్థితి, సైబర్ క్రైమ్స్. అది కూడా పోయి సరే ఇప్పటిదాకా బ్యాంకులకు కన్నాలు వేశారు, కానీ ఇప్పుడు ఇన్వెస్టర్కి కన్నాలు వేస్తున్నారు. అండ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆ నమ్మకం కోల్పోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము సెబీ, ఎన్ఎస్సి, బిఎస్సి అండ్ ఆర్బీఐ కూడా ఎన్నో ప్రకటనలు ఇస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, దయచేసి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, మీ డ్యూ డిలిజెన్స్ అనేది హోంవర్క్ చేసుకోండి అంటే సీరియస్గా పట్టించుకోకుండా చాలామంది ఇలాంటి వాటిల్లో ఏంటంటే గుడ్డిగా పెట్టేస్తున్నారు కదా. దానివల్ల ఈ సైబర్ క్రైమ్స్ అనేది స్టాక్ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి సార్. సో దీని గురించి ఎలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ మీరు ఇస్తారు? డెఫినెట్గా అండి, అది రోజు రోజుకి పెరుగుతున్నాయి. యాక్చువల్గా మనకు వచ్చే కేసులు కూడా తక్కువ, బయటకు వచ్చి ఓపెన్గా కేసు ఫైల్ చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ, లెస్ దెన్ 1%. బయట అయితే ఈ లాస్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారండి అందులో. డెఫినెట్గా ఊహించండి, ఒక 1 వీక్ బ్యాక్ జరిగింది ఇది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 87లో ఉండే ఇండస్ట్రియలిస్ట్, చిన్న వాళ్ళు కాదండి, ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి వీళ్ళు 4.8 crores లాగేసుకున్నారు. అన్ని స్కామ్ లాగానే ఈ స్కామ్ కూడా సేమ్. ఒక వాట్సాప్ గ్రూప్ లో నేను యాడ్ చేశారు, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నీకు డబ్బు వస్తుందని చూపించారు. ఆ యాప్ ఫేక్ యాప్, కంప్లీట్ ఆ గ్రూప్ ఫేక్ గ్రూప్. వాళ్ళ పేర్లు పెట్టడం కూడా దానికి ఏంటంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అసెట్ మేనేజ్మెంట్ అని వాళ్ళ పేర్లు, అంటే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ నేమ్స్ వాడుతున్నారు. మనోళ్ళు వాళ్ళది అథెంటికేటెడ్ యాప్ ఏమని చెప్పేసి దాంట్లో జాయిన్ అవుతున్నారు, దాంట్లో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. అమౌంట్ అంతా నీకు చూపిస్తుంది లైవ్ కోడ్స్ లాగానే. తీరా మీరు డబ్బులు విత్డ్రాల్ చేసుకోవాలంటే మాత్రం అది ఎలవ్ చేయట్లేదు. 4 కోట్ల రూపాయలు ఎంత పెద్ద డబ్బు అండి. నిజంగా నేను చెప్పేది ఇన్నోసెంట్ పీపుల్ గురించి కాదండి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 87 అంటే ఎలాంటి ఏరియా అండి అది? అస్సలు నిజంగా దాని మీనింగ్ ఏంటంటే గ్రీడ్ ఉన్నోళ్ళు, రిటైలర్ అయినా ఒకటే, మీరు ఇన్స్టిట్యూషనల్ అయినా ఒకటే, బిజినెస్ మ్యాన్ అయినా ఒకటే, మీ గ్రీడే మీ ఎనిమీ అనమాట. అక్కడి నుంచి మీరు దాన్ని కంట్రోల్ చేయాలి తప్ప అన్నోన్ పర్సన్స్ పంపించే యాప్లు ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎందుకు నీకు అన్నోన్ పర్సన్ గ్రూప్లో ఎందుకు ఉండాలి మనం? ఎగ్జాక్ట్లీ ఎక్కడ మిస్ అవుతున్నాం కామన్ సెన్స్? దీనికి ఎండ్ కాదు, ఇది బిగినింగ్. ఎందుకంటే మోర్ ఫార్మలైజేషన్ అవుతుంది. ఎకానమీ ఏమవుతుందంటే ఇండియాకు సంబంధించి అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్, గోల్డ్ ట్రెడిషనల్గా మన చిన్నప్పటి నుంచి మనతో పాటు ఆ నాలెడ్జ్ కూడా పెరిగిద్ది అది. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో డౌరీ సిస్టమ్ ఎక్కువ. పెళ్ళిళ్ళప్పుడు బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యారేజెస్ కిడ్స్ది. ఆ టైంలో వాళ్ళకి 1 కోటి 2 కోట్లు డౌరీ ఇవ్వాలి కాబట్టి 2 ఎకరాల ల్యాండో లేకపోతే ఒక 2 కోట్లు ఉన్న ప్లాటే ఇస్తాము, ½ కేజీ గోల్డ్ ఇస్తా ఉంటాం. ఈ రెండింటి మీద ట్యాక్స్లు ఏముండవు, గవర్నమెంట్ దొరకకుండా ఈ పనులను చేస్తుంటాం మనం. అంటే 5 రూపాయలు బిస్కెట్లు ప్యాకెట్ మాత్రం 5% GST పే చేస్తాం, ఎందుకంటే గవర్నమెంట్ వెయిట్ కాబట్టి. అవన్నీ ఈ కట్నాలు ఇవన్నీ ఏంటంటే బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్, అది గవర్నమెంట్ తెలియకుండా మనం చేస్తాం. అందుకని పిల్లల పెళ్లిళ్ళ కోసం మనం ఎట్టాగా దాచుకోవాలి, ఆ దాచేది గవర్నమెంట్కి ట్యాక్స్ ఎందుకు కట్టాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ లోనో ఈ గోల్డ్ లోనో దాచుకుంటా ఉంటాం. వాటిని డౌరీ రూపంలో పిల్లలకి ఇస్తా ఉంటాం. ఇప్పుడు దాకా ట్రెడిషనల్ ఇండియాలో అదే జరిగింది. ఇప్పుడేం జరుగుతుంది, మన కిడ్స్ వెళ్ళి ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారు, అబ్రాడ్లో సెటిల్ అవుతున్నారు, వేరే సిటీలో సెటిల్ అవుతున్నారు. ఫిజికల్ అసెట్స్ ఇవ్వటం కుదరదు, ఇంకా అంతా ఆన్లైన్, అంత డిజిటల్ కావాలి. డిజిటల్ గా అక్కడ పెట్టిన దాన్ని నువ్వు కన్వర్ట్ చేయలేవు అంత ఈజీగా. అందుకని స్లోగా ఆ బ్లాక్ మనీ గోల్డ్ లో ఉన్నది, రియల్ ఎస్టేట్ లో ఉన్నది స్లోగా మార్కెట్ లోకి మూవ్ అవుతుంది. ఇదనుకోండి గ్లోబల్ అసెట్స్. అవును, నాకు తెలియక అడుగుతాను సార్. నాకు ఒకసారి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనము గ్లోబల్ విలేజ్ లో ఉన్నాం, అంటే ప్రపంచం అంతా కనెక్టెడ్ అనమాట. ఎవ్రీ కంట్రీ ఇస్ కనెక్టెడ్, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ ఆన్లైన్ లో. అయితే ఇంతకు ముందు దొంగలు ఇంట్లో పడి దోచుకునేవాళ్ళు, ఇప్పుడేమో ఈ దొంగలంతా ఆన్లైన్ లో దోచుకుంటారు, వేరే దేశాల్లో కూర్చొని మరి కూడా దోచుకుంటున్నారు వీళ్ళు. అయితే ఈ డార్క్ వెబ్ అన్నది చాలా డేంజరస్ అండి. వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి డార్క్ వెబ్లో ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీలు చేసి మరి దొంగతనాలు ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకుంటున్నారా? ఎథికల్ హ్యాకింగ్ అనే పేరుతో ఇలాంటి హ్యాకింగ్ అనే పనులు నేర్చుకొని దాన్ని అన్ఎథికల్గా వాడుతున్నారు సొసైటీలో. ఇలాంటి వాళ్ళని నిజంగా నేను అంటున్నాను, చాలా పెద్ద ఛాలెంజ్ అండి. ఈవెన్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడుతున్నారు. మన 3 కమిషనరేట్స్ ఉన్నాయి హైదరాబాద్లో, అండ్ ఇట్ ఈస్ ఎవ్రీ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నో కేసులు ఫైల్ అవుతున్నాయి సార్ నిజంగా. బట్ దానికి ఎండ్ అంటూ ఉండదంటారా? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎథికల్ హ్యాకింగ్ పర్ఫెక్ట్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ నుంచి తెలుగు మాట్లాడే వాళ్ళని 10 మందిని పిక్ చేసుకుంటున్నారు, కన్నడ మాట్లాడిన 10 మంది కర్ణాటక నుంచి పిక్ చేసుకుంటున్నారు. ఇలా మొత్తాన్ని ఉగాండా,
కెన్యా, టాంజానియా ఆ కంట్రీలో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడి నుంచి రన్ చేస్తున్నారు. మనకి తెలుగులో మాట్లాడుతుంటే మనం పక్క బజార్ నుంచి మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నాం. కాదండి, అది అబ్రాడ్ కాల్. దాన్ని ట్రాక్ చేయడం ఏ ఐపీ అడ్రస్ కాదు. ఇంతవరకు ఈ సైబర్ క్రైమ్లో 1% కూడా రికవరీ రేట్ లేదంటే మీరు ఊహించుకోండి. ఒక్కసారి బయటికి వెళ్ళి అంటే ఇంకేముండవండి. కేసెస్ ఆర్ ఓన్లీ గ్రోయింగ్. అంతే, పెరట తప్ప తగ్గటాలు ఏముండదు. నువ్వు సేఫ్టీగా ఉంటుంది తప్ప. బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం 2 లేయర్ సెక్యూరిటీని యాక్టివేట్ చేసుకోవటమే. ఓటీపీలు వచ్చేలా చూసుకోండి. ప్రతి ట్రాన్సాక్షన్కి డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఓటీపీలు వస్తున్నాయి అనుకోండి, అది మనకి నీకు అర్థం అవుతుంది అనమాట. డైరెక్ట్గా తీసుకోకుండా మళ్ళీ వేరే వాళ్ళ యాప్లలోకి నీ అంతా నువ్వు జాయిన్ అవ్వాలి తప్ప వాళ్ళు జాయిన్ చేసుకోకూడదు. అందుకని మీరు ఎవరే కాంటాక్ట్స్ మిమ్మల్ని యాడ్ చేయకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టుకోండి, గ్రూప్స్ ఏమి యాడ్ చేయకుండా. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళు అలర్ట్ ఇస్తూనే ఉన్నారండి. ఒక కాల్ వచ్చినప్పుడు కూడా పక్కన స్పామ్ కాల్ అని చెప్పేసి టెలికామ్ వాళ్ళు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎయిర్టెల్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఒక టెలికామ్ వాళ్ళు లాస్ట్ 1 monthలోని 4 కోట్ల స్పామ్ కాల్స్ డిటెక్ట్ చేశారంటే ఎంత అటాక్లు జరుగుతున్నాయి ఊహించుకోండి మీరు. అసలు నిజంగా 4 కోట్లు. ఇట్స్ అన్ ఇన్విజిబుల్ శత్రువు అనమాట. కనిపించడు ఆ శత్రువు మీకు, కానీ కనిపించకుండానే తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డిజిటల్ అరెస్ట్ అని ఎన్నో లక్షల కోట్ల పదమే లేదు లీగల్ గా అని పోలీసులు మొత్తుకుంటున్నా సరే, వాళ్ళు ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా సరే ఇవాళ కూడా వస్తున్నాయి రెగ్యులర్ గా. నేను కూడా వచ్చింది కేసు ఒకటి. దిస్ నో ఎండ్ టు ఇట్. లిటరల్ గా అంటే మన జాగ్రత్తల్లో మనం ఉంటే అది కూడా సరిపోవట్లా. అన్నోన్ కాల్స్ పిక్ చేయకుండా ఉంటే, వేరే గ్రూపుల్లో నీ అంతటి నువ్వు యాడ్ అవ్వకుండా ఉంటే, మిమ్మల్ని పెట్టుకోసి చేప నోరు తెరిస్తే నువ్వు గాలం వేయగలుగుతావు అండి. నోరు మూసుకొని ఉన్న చేపని ఏ ఫిషర్ మ్యాన్ కూడా ఏం చేయలేడండి ఏ రోజు కూడా. అంటే తన జాగ్రత్తలు తన ఉంటేనే సేఫ్టీ ఉంటుంది. సో డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ అంటారు. ఎస్పెషల్లీ ఆన్లైన్లో, సోషల్ మీడియాలో, ఈ ఫేస్బుక్లో గ్రూప్స్ ఉన్నా కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి. ఇప్పుడు మీరు అన్నట్టు కదా సార్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అదొక చాలా పెద్ద ఎఫ్ఐఐ లాంటి కంపెనీ, అది ఇంటర్నేషనల్ అమెరికా బేస్డ్. అవును. ఇప్పుడు మన ప్రేక్షకులు ఏమడుగుతారంటే, మీరందరూ ఇవన్నీ చెప్పారు కరెక్టేనండి, కానీ మరి ఆ కంపెనీ జెన్యునా కాదా అన్న విషయం మేము ఎలా తెలుసుకోవాలి అంటే ఏమంటారు? వాళ్ళు HTTPS అథెంటికేటెడ్ సైట్స్ ఉంటాయి కదండి, అక్కడి నుంచి వచ్చిన లింక్స్ తీసుకోండి. ఏదో కన్నన్ పర్సన్ కాల్ చేసి పలానా చోట అంటే మీరు ఎలా నమ్ముతారు చెప్పండి? కరెక్టే. పైగా 5 ఉన్న వాట్సాప్ గ్రూపులు వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేస్తారు? అంత పెద్ద MNC కంపెనీస్ వాళ్ళకి ఏం పని అండి? ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీస్ 4 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా పబ్లిక్కి చెప్పుకోరు. బస్ 4 కోట్లు నేను పెట్టాలి అంటే ఎందుకు అనవసరంగా జనాల దృష్టిలో పడాలని చెప్పి ఆ భయంతో అంత లోపలే చేసుకుంటారు. కాబట్టి దొంగలకు కరెక్ట్గా దొరుకుతున్నారు వీళ్ళు. అలా కూడా ఉండొచ్చు. ఇది కూడా కరెక్టే కదా, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ విషయం చాలా పర్సనల్ కాబట్టి నలుగురితో షేర్ చేసుకోరు. కానీ మీ శ్రేయోభిలాషులు కానివ్వండి, మీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఒక మాట మాట్లాడిన తర్వాతే మీరు అలాంటి పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది చిన్న మాట కాదండి. 4 రూపాయలు కూడా మనకు ఫ్రీగా ఎవరు ఇవ్వనప్పుడు 4 కోట్ల విషయానికి వచ్చినప్పుడు 40 సార్లు ఆలోచించాలి. కరెక్ట్. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే, మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.